ఆలూ ఫ్రై తయారు చేస్తున్నా. ముందుగా బంగాళదుంపని ఉడికించుకొని తొక్క తీసేయాలి. దీనికనే కాదండి, ఎప్పుడు బంగాళదుంపని ఉడికించినా, మీరు కుక్కర్లో ఉడికించినా, గిన్నెలో ఉడికించినా, ఉడికిన వెంటనే బంగాళదుంపని బయటికి తీసి తొక్క తీసేసి పెట్టుకోవాలి. లేదా తొక్కతో పెట్టుకున్నా పర్లేదు, కానీ నీళ్ళల్లో అలా ఉంచితే మొత్తం బంగాళదుంప మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది. మీరు పరాటా చేసినా, ఏది చేసినా సరే బ్రైన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉడికించిన తర్వాత బంగాళదుంపని నీళ్ళ నుండి తీసేయాలి. సో డ్రైగా అయిన తర్వాత మీరు ఎంతసేపు అలా ఉంచినా పర్వాలేదు, అలాగే ఉంటుంది. కానీ నీళ్ళల్లో మటుకు ఒక 5 నిమిషాలు కూడా ఉంచకూడదు. సో ఫస్ట్ రూల్ అది. అండ్ ఫస్ట్ థింగ్ నేను అలా చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి మసాలా చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టుకున్నాను. శనగపప్పు, నూనె, నెయ్యి ఏం వేయట్లేదు, సింపుల్గా డ్రై రోస్ట్. అలాగే కొద్దిగా ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసేసుకోండి. లేదంటే ఒక చుక్క నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నా పర్లేదు. నేనైతే జనరల్గా డ్రై రోస్టే చేస్తాను. సో ఇలా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని మసాలా కొట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి. జస్ట్ డ్రై రోస్ట్ చేసేసి ఇందులోనే నేను కొంచెం మినపప్పు వేసాను, శనగపప్పు వేసాను, మినపప్పు వేసాను, ఎండు కొబ్బరి పొడి, ఇందులోనే కాస్త నువ్వులు కూడా వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ వేడికి ఎండు కొబ్బరి వేగిపోతుంది. మంచిగా వేగిపోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. దీనితోనే అసలైన రుచి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇందులో వేసేయాలి. మీరు కొత్తగా వంట నేర్చుకుంటున్నారు అనుకోండి, మీ దగ్గర వంకాయలు, బెండకాయలు, లేకపోతే బంగాళదుంప, దొండకాయలు, ఏవైనా వెజిటేబుల్స్ ఉన్నాయి, నాకు ఫ్రై చేసుకొని తినాలి అని ఉంది అనుకోండి. సో మీకు అసలు వంట రాకపోయినా, కాంబినేషన్స్ కూడా తెలియకపోతే సింపుల్గా ఈ పౌడర్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం. ఇప్పుడు పొడులు చేసిన, పచ్చళ్ళు చేసినప్పుడు కూడా అన్నిటినీ మిక్సీ ఉంది కదా, ఫైన్గా అయిపోతుంది కదా అని చెప్పి మొత్తం మిక్సీ పట్టకూడదు. కొన్నిటికి బరకగా పట్టుకోవాలి, కొన్నిటికి ఫైన్గా పట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టాను. కడాయి మట్టుకి చాలా వేడిగా ఉండాలి, ఎందుకంటే మనం బంగాళదుంపని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, బంగాళదుంపని కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి. బంగాళదుంపని కూడా ఓవర్ బాయిల్ చేయకూడదు. సో బంగాళదుంపని ఇలా ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మరి ఓవర్ కుక్ చేస్తే ఈ డిష్కి బాగుంటుంది. కడాయి పెట్టాను. నేను నూనె వేసాను కదా, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇందులో బంగాళదుంపకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఉప్పు ఎందుకు వేసేసానంటే, బంగాళదుంప కింద అతుక్కోకుండా ఉండడానికి. సో ఇందులో మనం జీలకర్ర వేయాలి, కరివేపాకు, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ వేసుకోవాలి. కొంచెం కింద కలర్ వచ్చిన తర్వాతనే మనం కదపాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు వేస్తే అంటుకోదు. చూడండి, నేను వేడిగా ఉన్నప్పుడు వేసాను కాబట్టి అస్సలు అంటుకోదు. ఇలా కొంచెం అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ రానివ్వాలి. బంగాళదుంపలు బాగా ఫ్రై అవ్వాలి. ఇన్ కేస్ మీరు నూనెలో ఇంత ఫ్రై వద్దు అనుకుంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి తాలింపేసి అందులో వేసేయచ్చు. సో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, మినప్పప్పు, శనగపప్పు, అవన్నీ ఎండుమిరపకాయలు వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత చివరగా కొంచెం నిమ్మరసం, స్టవ్ ఆఫ్ చేసేసాను, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక్కసారి ప్లేట్లోకి తీసేసుకోండి.
సింపుల్గా మీరు ఇలాగే చేసుకోండి, లేదా బేబీ పొటాటోస్తో కూడా కొబ్బరి ఆలు ఫ్రై తయారు చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం కొత్తిమీరతో ఫైనల్గా గార్నిష్ చేయండి. అంతే, కొబ్బరి ఆలు ఫ్రై తయారీ విధానం. ముందుగా పాన్ లో శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, ఎండు కొబ్బరి పొడి కాస్త వేగిన తర్వాత నువ్వులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి చక్కగా పొడి పుట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకొని ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి బాగా కలుపుకొని ముందుగానే ఉడికించి తొక్క తీసి కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే మనం పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పైనుండి నిమ్మరసం, కొత్తిమీర కలుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ఆలు ఫ్రై రెడీ అవుతుంది.